కొరుట్ల నియోజకవర్గం నుండి కొరుట్ల మండల్ మరియు కొరుట్ల టౌన్ నుంచి కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జువార్ నరసింహరావు గారి పిలుపు మేరకు ఆదేశాల మేరకు ఇక్కడికి మాజీ మున్సిపల్ చైర్మన్ శీలమేను గారు మరియు టౌన్ వైస్ ప్రెసిడెంట్ నయన్ గారు మరియు సీనియర్ నాయకులు వాజేవ్ గారు యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ రిజ్వాన్ గారితో ఇక్కడికి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఓటర్స్ అందరూ డిసైడ్ అయ్యారు. గత 10 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి ఈ 20 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందని మరియు మైనార్టీకి ఎంతో సహాయంగా మరియు ఎంతో మర్యాదగా చూస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడి జూబ్లీ హిల్స్ ఓటర్లందరూ ఈ 20 నెలల్లో చేసిన అభివృద్ధిని చూసి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని ఆల్రెడీ నవీన్ యాదవ్ గారు 30 నుంచి 40 వేల మెజారిటీతో గెలుస్తారని ఇక్కడ అందరూ ప్రజలు భావిస్తున్నారు. ధన్యవాదాలు. ఇవాళ జూబ్లీ హిల్స్లో ఓటర్లు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఈసారి ఓట్ ఎవరికి వేయాలి? నవీన్ యాదవ్ అనే పర్సను ఒక హిందూకో, ఒక ముస్లింకో, ఒక క్రిస్టియన్కో కాదు, అన్ని కులాలకు తీసుకుపోయే వ్యక్తిగా ఒక వాళ్ళ ఫాదర్ నుంచే కానీ ప్రతి ఫెస్టివల్లో ఒక బ్రదర్ లాగా, ఒక తమ్మునిలాగా, ఒకళ్ళ కొడుకులాగా పని చేస్తాడని జనంలో ఒక వే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇదే ఫ్లో కంటిన్యూ కాకుండా కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి, టీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయద్దు? టీఆర్ఎస్కు దొరికిన ఆండ్వా తెలుగులో మొత్తం క్లీన్ చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు అయినా ఆ ఆండ్వాన్ని తీసుకొని ఇవాళ 200 యూనిట్ల కరెంట్ బిల్లే కానీ, రేషన్ కార్డు, బస్ ఫ్రీ, ఇలాగా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి చెప్పింది చేసుకుంటూ వచ్చారు. అదే టీఆర్ఎస్ పాలనలో చెప్పింది 100, చేసింది 0. కాబట్టి ప్రజలు ఒక ఓటు వెస్ట్ పోకుండా ఇవాళ కాంగ్రెస్ జగిత్యాల జిల్లా కొరుట్ల ఇన్ఛార్జ్ నర్సింగన్న ఈ మొత్తం టీం కలిసి ఇవాళ డోర్ టు డోర్, రోడ్ టు రోడ్, షాప్ టు షాప్ వెళ్ళి ఒక ఓటు వెస్ట్ కాకుండా మీ ఓటు ఉన్న ప్రభుత్వంకి ఇస్తే డెవలప్మెంట్ కూడా కావండి. మళ్ళీ నవీన్ యాదవ్ పేరు ఎక్కడ విన్నా కానీ ఇస్ బార్ హమ్ నవీన్ యాదవ్కు దేంగే, ఈసారి మేము నవీన్ అన్నకే ఇస్తాము అంటే ప్రజలలో వేయబోతుంది. కాబట్టి ప్రజలు గమనించి ఒక ఓటు వెస్ట్ కాకుండా ఈ 3 సంవత్సరాల్లో జూబ్లీ హిల్స్ డెవలప్ కావాలంటే కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని మా కొరుట్ల జగిత్యాల జిల్లా తరఫున మేమందరం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం रहमतुल्लाहि व बरकातहू। आज टोली चौकी पैरामेड कॉलोनी के अंदर जुवाड़ी नरसिंहराव साहब की हिदायत पर हम तमाम लोग, मैं कुरुटला से आया हुआ हूँ, जगत्याल माइनॉरिटी डिस्ट्रिक्ट वाइस प्रेसिडेंट नवीन यादव साहब की सपोर्ट में और हमारे माजी म्यूनसिपल चेयरमैन शीलमेनु साहब और मार्केट कमेटी चेयरमैन अंजी रेड्डी साहब और कुरुटला टाउन वाइस प्रेसिडेंट नईम साहब की मौजूदगी में जुवाड़ी नरसिंहराव साहब के साथ हम लोग शाना बशाना हर दुकान, हर मकान को हम लोग फिर रहे हैं। यहाँ पे आवाम को ये बात मालूम हो चुकी है कि 10 साल से बीआरएस की हुकूमत ने कुछ भी नहीं किया। इंशाअल्लाह अब की बार नवीन यादव साहब की यहाँ पर जीत पक्की है, क्योंकि हम लोग आज़ादाना तौर पर यहाँ पर अपनी ज़ाती तौर पर हम लोग कांग्रेस को जिताने की भरपूर कोशिश कर रहे हैं। इंशाअल्लाह अब हमारे एक चेयरमैन शीलमेनु साहब बात करेंगे। कोरुटला कांग्रेस पार्टी इंचार्ज जुवाड़ी नरसिंहराव के जो है ना एक आवाज़ पर 90 कहते हुए जुबली हिल्स बाई इलेक्शन को जो है ना यहाँ पर पहुँचे और यहाँ पर जो है ना 10 से 15 दिन से हर गली, हर दुकान जाते हुए अपने ये महसूस हो रहा कि इस बार 100% जो है ना नवीन यादव साहब यहाँ पर जीत रहे और भारी मेजॉरिटी से जीत रहे। जो सोशल मीडिया में जो फेक जो मतलब यानी प्रचार कर रहे हैं, यानी एडवर्टाइजमेंट कर रहे हैं, वो लोग जो है ना सोशल मीडिया के हद तक जो है ना मतलब बातें रहेंगे
यहाँ पर आवाम की जो है ना जो आवाज़ है, कल भी हम जाके जो है ना बहुत के बंडे वालों से बात करें तो उन्होंने खुद बता रहे यानी कि मुझे कांग्रेस गवर्नमेंट से क्या फ़ायदा हुआ और आने वाले इलेक्शन इसके बाद क्या फ़ायदा होगा। इंशाल्लाह नवीन यादव की जीत पक्की है और जुवाड़ी नरसिंह राव के जो है ना मतलब अंडर में जो हम काम कर रहे हैं सुबह और दोपहर जो है ना कुछ नहीं देखते हुए कोई कभी कभी जो है ना खाने का टाइम भी आगे पीछे करते हुए जो है ना काम कर रहे हैं। आवाम को देखने के बाद जो है ना हमें भी एक खुशी महसूस हो रही, हमारी भूख भी जो है ना मिट जा रही, क्योंकि आवाम जो है ना तसल्ली की बात कर रहे हैं कि भाई इतना घूमने की जरूरत नहीं आपको, आप जीत रहे बेफिक्र रही है। तो इंशाल्लाह उसी के साथ जो है ना मैं यहाँ के आवाम से भी गुजारिश कर रहा हूँ थोड़ा जो है ना सवेरे 11 तारीख को सवेरे जल्द से जल्द उठिए, अपना एक एक वोट कीमती है, यहाँ पर आपके डेवलपमेंट का एक एक कीमती है। आप अगर डेवलपमेंट चाह रहे हैं और इंशाल्लाह डेवलपमेंट भी हो गया, आप जो है ना कांग्रेस पार्टी के हाथ में वोट देकर भारी अक्सर से जिताने की मैं अपील कर रहा हूँ। ఉప ఎన్నికల్లో భాగంగా కొరుట్ల మండల్, కొరుట్ల టౌన్, అలాగే కొరుట్ల నియోజకవర్గం నుంచి నరసింగన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది. ఎలక్షన్లో భాగంగా ఇంటింటికి ప్రతి కమర్షియల్ షాప్లకు కూడా తిరగడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా కాంగ్రెస్ ప్రభంజనం కనబడుతుంది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు గమనించి గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ అధికారం చెలాయించింది. ఏం కూడా ఇక్కడ ఎట్లున్నాయో వాడగట్లు కానీ ఇక్కడ మొత్తం రోడ్లు, డ్రైనేజ్, ప్రతి వ్యవస్థలు కూడా చిన్న భిన్నంగా ఉన్నది. కాబట్టి ఈ ఉన్న కొద్ది 16-18 నెలల గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ఓటేసే దిశలో ఉన్నారు. కాబట్టి అలాగే ఇక్కడ మాకు ఇచ్చిన నియోజకవర్గం ఇచ్చిన మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కూడా ఇక్కడ చాలా కృషితోటి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చేసిన మా గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ముందుకు వెళ్ళి భారీ మెజార్టీతోటి నవీన్ యాదవ్ గెలిచే ఆలోచన ఉన్నారు. ప్రజలు కూడా ఆయన ఓటేసే ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ, కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్, అలాగే మా మైనార్టీ సోదరులు పాల్గొన్న ప్రతి ఒక్కరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. ప్రజలందరూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముందడుగులో ఉన్నది కాబట్టి, అభివృద్ధి దిశలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అభివృద్ధికి సహకరిస్తూ ముందుకెళ్దామని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ మంచి మెజార్టీ వచ్చి నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలిచారని మేము కూడా ఆశ వ్యక్తం చేస్తున్నాం.